మనకి ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు శివుడికి ఈ ప్రత్యేకమైనటువంటి ఆకుల్ని సమర్పిస్తే చాలు మన కొంగు బంగారమే అని చెప్పొచ్చు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 7 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. మరి బంగారం కొనుక్కోవాలనే కోరికను కలిగి ఉంటారో వారు తప్పకుండా ఈరోజు శివుడికి ఈ ఆకులను సమర్పించండి. అలా సమర్పించటం వల్ల బంగారం కొనుక్కునే యోగాలు కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది మీ ఇంట్లో. కోరుకున్నంత బంగారాన్ని కూడా కొనుక్కోగలుగుతారు. ఇంతకీ మహాశివరాత్రి రోజు శివుడికి ఏ ఆకులను సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారని చెప్తారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. అలాగే సాయంత్రం ప్రదోష కాలంలో అస్సలు నిద్రే పోకూడదు. అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు శివుడిని నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తారని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈరోజు ఎవరైతే శివలింగం పైన చెమ్ముడు నీళ్లు పోస్తారో ఆ శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారన్న ఒక నమ్మకం కూడా ఉంది. నెరవేరుస్తాడు కూడా ఆయన. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపైన ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగం పైన పడకూడదు. అలా పడితే మటుకు అది మహాపాపం కింద పరిగణించబడుతుంది. అందుకని శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే మీరు అభిషేకాలు అలాంటివన్నీ చేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండండి. వీలైనంత వరకు ఉపవాసం ఉండండి. ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవునికి దగ్గరగా ఉండటానికి మాత్రమే ప్రయత్నించండి. ఈరోజు ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మలో పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ శివయ్య మనల్ని దీవిస్తాడు. శివ సాన్నిధ్యం లభిస్తుంది. చాలామందికి బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనటానికి డబ్బు మనకి ఏర్పడాలన్నా, మనకి డబ్బు సంపాదించడానికి ఆలోచనలు రావాలి అన్నా సరే ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని మన పురాణాలైతే చెప్తున్నాయండి. జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు బంగారం కొనుక్కునే యోగాలు మనకు పడతాయంట. జాతక దోషాలు కూడా పోతాయి. మీ జాతకం అయితే అద్భుతంగా మారుతుంది. అంతేకాదు శివరాత్రి వచ్చిన రకరకాల ఆకులతో పూజలు చేసే రకరకాల పుణ్యాలు వస్తాయని కూడా మన పురాణాలు చాలా క్లియర్గా చెప్పాయి. ఈరోజు మోక్షం కావాలనుకునేవారు గరికతో శివుణ్ణి పూజించాలి. గరిక మొదటిగా శుభ్రం చేసుకొని శివుడి దగ్గర పెట్టుకొని పూజించుకోండి. దీర్ఘాయుష్ కలగాలంటే మటుకు శివుణ్ణి గరికతోనే పూజించాలి. శత్రునాశనం జరగాలంటే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజ చేసుకోవాలి. మనకున్న రోగాలు పోవాలంటే మటుకు గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే మటుకు శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలంటే మటుకు ఈరోజు శివుణ్ణి సన్నజాజులతో పూజించాలండి. ప్రతి ఒక్కరూ వాహనం కావాలని కోరుకుంటారు కాబట్టి సన్నజాజులతో పూజించండి. పాడి పంటలు బాగుండాలంటే గోరింటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షంతలతో శివుణ్ణి పూజించాలండి. మన హిందువుల ముఖ్యమైనటువంటి పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. మాఘ బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము. ఈరోజు కూడా పూజలు చేసినప్పటికీ మహాశివరాత్రి ఇంకా ప్రత్యేకమైనది కాబట్టి దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా వాటంతట అవే నశించిపోతాయి. మనకి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం కూడా. పురాణాల్లో కూడా అదే ఉంది. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు పండ్లతో శివుణ్ణి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటాయి.
శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇక ఇసుక వేస్తే రాలనంత భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది మనకి. అభిషేకాలు పూజలతో ఆ శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకుంటూ ఉంటారు. రాత్రిపూట దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామంతో మారుమోగుతూ ఉంటాయి. ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తనలతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. ఈ రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనతోనే గడిపి రాత్రి మొత్తం జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు కూడా చెయ్యకూడదని, అబద్ధాలు చెప్పకూడదని గట్టిగా నమ్ముతారు. సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయలేని వారు కూడా ఆ మహాశివరాత్రి రోజున ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి శుభ ఫలితాలు పొందుతారు. సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు.